రైట్ సార్. ఇప్పుడు అది అయోధ్య పాలించిన రాముడు, హ్మ్. ఈ భారతదేశాన్ని మొత్తాన్ని పాలించినట్టుగా ఎక్కడైనా ఉందా? నాకైతే ఏం కనిపించలే. అట్‌లీస్ట్ రామాయణంలో అయితే లేదన్నమాట. ఏదో ఆ అంటే చుట్టుపక్కల ప్రాంతాలు పక్క రాజ్యాలను జయించుకుంటూ తన రాజ్యంలో కలుపుకున్నది ఏదైనా ఉన్నదా సంఘటన? ఉంది. ఈ భరతుడు ఉంటాడు గదా! భరతుడు చివరికి రాముడొస్తాడు గదా! 14 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ లంకా ఇది విభీషణుడిని ఇది కిరీటం పెట్టేసిన తర్వాత తిరిగొస్తాడు కదా! తిరిగొచ్చినప్పుడు భరతుడు చెప్తాడన్నమాట రాముడికి. హ్మ్. రామా నువ్వు వదిలేసి ఎళ్ళిన ఈ రాజ్యాన్ని నేను ఇదేంటి పుంఖానుపుంఖాలుగా సారీ వర్డ్ ఇస్ రాంగ్. విస్తరించాను. ఆ! విపరీతంగా విస్తరించాను. చాలా పెద్దది చేశాను. ఇక నేను ఇది భరించలేను. ఇక నువ్వే ఏలుకో నాయనా అంటాడు. అంటే విస్తరించానంటే అర్థం ఏంటి? చుట్టుపక్కల రాజ్యాలను కొల్లగొట్టి లోపలికి లాక్కున్నాడనే గదా! యుద్ధం చేస్తే తప్ప అవును. గెలవరు గదా! వచ్చి వచ్చి జాయిన్ చేసుకోండి అంటే ఎవడు రాడు గదా! సో, అవును. యుద్ధాలు చేసి ఇంకా ఉత్తర రామాయణంలో ఇంకా దారుణాలుంటాయండి. ఎక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్ దాకా ఎళ్లి ఏంటి మన శత్రుఘ్నుడికి అక్కడొక రాజ్యం ఇస్తాడు. హ్మ్. అవతల ఇంకా అవతలకెళ్ళేసేసి ఇరాన్, పర్షియా దాకా వెళ్లి ఏదో ఉంటాయిలెండి. వాటి పేర్లేవో విచిత్రంగా ఉంటాయి. మన పురుషపురం ఒకటి, పేషావర్‌ని పురుషపురం అంటారు. కందహార్‌ని గాంధార దేశం అంటారు. ఇవన్నీ ఉన్నాయి చూసారా? అవును. సో, అక్కడ దాకా ఎళ్లి భరతుడికి ఒక రాజ్యం ఇచ్చాడంట. హ్మ్. ఆహ్, ఈ ఈ ఈ లక్ష్మణుడికో రాజ్యం అంట. ఇదంట అది ఇది భరతుడు శత్రుఘ్నులకి రాజ్యాలిస్తాడు. ఎళ్లి హ్మ్. హ్మ్. చంపేస్తాడంతే. అక్కడక్కడికెళ్లి నరికేస్తుంటాడు. హ్మ్. అది అందులో చాలా క్లూస్ ఉన్నాయండి బాబు. యాక్చువల్లీ అందులో తీరా చూస్తే అప్పటి వాళ్ళు మ్లేచ్చులు లేదా బౌద్ధులు. ఈ ఓహ్! క్లూస్ అన్నీ కూడా మెల్లిగా చేస్తాం. ఈళ్ళేమో ఉత్తర రామాయణం ప్రక్షిప్తం అని నీలుగుతున్నారు. ఏంటి దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాక ఇది తప్పించుకు తిరుగుతున్నారు. రైట్. మిగతాయవన్నీ గూడా ప్రక్షిప్తాలయితాయి గదా! అంటే ప్రతి ప్రక్షిప్తానికొచ్చే ఒక్కటి వరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నదేమో ప్రక్షిప్తం అని చెప్తారు. వ్యతిరేకంగా ఉన్నది. అనుకూలంగా ఉన్నదేమో ఇది రైట్ అని చెప్తుంటారు. ఇక అదెప్పుడు ప్రక్షిప్తాల మాట గురించి ఎందుకులెండి అదిగ. సో, అది ఉత్తరాఖండ్ గనక కనీసం హిస్టారికల్‌గా అంటే ఆ రాసిన వెధవ ఎవడో ఉండుంటాడు గదండీ! ఇప్పుడు అవును. రాముడు చేసి ఉండకపోవచ్చు. కానీ రాసిన వెధవ ఉన్నాడు గదా! ప్రక్షిప్తం అంటే ఎవడో రాసాడు. ఎవడో రాయకుండా అయితే అవును. రాయబడలేదు గదా! ఎవడో రాసాడు. ఆ రాసినోడి మైండ్ సెట్ ఆలోచించినా తెలిసిపోద్దండి. ఎవరెవరిని అవును. చంపాలి? ఎవరెవరిని లోబరుచుకోవాలి? ఎవరిని ఎక్కడుంచాలి? శూద్రుల్ని ఎక్కడుంచాలి? స్త్రీలంటే వాళ్ళ విలువేంటి? తమ్ముళ్ళెక్కడుండాలి? క్షత్రియులెక్కడుండాలి? బ్రాహ్మణులెక్కడుండాలి? హ్మ్. వైశ్యులు ఏం పనులు చేసుకోవాలి? ఇలాంటియన్నిటిని అందులో క్లియర్‌గా రాసి పెడతాడు. అది చాలా జుగుప్సాకరంగా ఉంటది. దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాక అసలు ఆ పుస్తకం మాది కాదని చెప్పి చేతులెత్తేస్తున్నారు. మాది కాదు అంటున్నారు బానే ఉంది. మాది కాదన్నప్పుడు ఎవడో ఒకడు రాసాడు గదా! ఆ వెధవదన్నా అయ్యుండాలి గదా! ఆ వెధవ సరే ఏ అది మాది కాలఖండం గాదు నుంచి అన్నప్పుడు బయటకొచ్చాడు. మరి ఆచరించడం ఎందుకది? మరి అట్లాంటప్పుడు ఇంకా ప్రింట్ చేస్తున్నాడండి. అదే గీతా ప్రెస్ ఓడు ఎవరైతే 100 ఏళ్ల నుంచి ప్రింట్ చేస్తున్న పుస్తకం ఏదైతే ఉందో, ఏ హ్మ్. గీతా ప్రెస్‌కైతే మన ప్రధానమంత్రి గారెళ్లి 100 ఏళ్ల 100 ఇయర్ జూబిలీ అవార్డ్ ఏదో ఇచ్చొచ్చారు. హ్మ్. ఓకే. హ్మ్. లాస్ట్ హ్మ్. ఇయర్ 2023 అంటే 1923 నుంచి 2023 వరకు 100 ఇయర్స్ నడిచిందంటది. సో, ఆ! 100 ఏళ్లుగా వీళ్ళు ప్రింట్ చేస్తున్నప్పుడు లేని నొప్పి ఇప్పుడు సడెన్‌గా వచ్చేసింది ఎందుకో. వాడు ఉత్తర మాది రామాయణం గాదు. అప్పటి నుంచి ప్రింట్ చేస్తున్నాడండి. అప్పటి అవును. నుంచే 100 ఏళ్ల నుంచి ప్రింట్ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా మీరు ఇప్పుడు ఆర్డర్ చేసినా దొరుకుద్ది ఉత్తర రామాయణం. అవును. వాడినెళ్లి నోరు మూయించడం చేత చావదు ఈ వెధవలకి. ఇక్కడికి ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ కథలు చెప్తుంటారు. ఇది మాది గాదు. మనం అసలు ప్రక్షిప్తం అది. మేము సమర్థించుకోలేక చస్తన్నాము అని చెప్పి కబుర్లు హ్మ్. చెప్తారు మన గరికపాటిలాంటోళ్ళు. అవును. సో, భారతదేశాన్ని మొత్తాన్నింగా రాముడు పాలించినట్టుగా ఎక్కడైతే లేదు. లేదండి వేరు వేరు రాజ్యాలు. విషయం ఏంటంటే సామంత రాజులు ఇప్పుడు అయోధ్యకి ఈ కిష్కింధ సామంత రాజు కింద లేకపోతే ఫ్రెండ్లీ కంట్రీ కింద ఉండిపోయింది గానీ మొత్తం దేశాన్నయితే పాలించలేదు. వేరు వేరు రాజ్యాలు మీన్స్ దేశాలు. అప్పుడు విడివిడిగా ఉండే దేశాలనంతా కలిపి భారతదేశంగా మార్చారు. అంతే. దాన్ని పట్టుకొని ఇంకా వీళ్ళు ఇది ఒకప్పుడు అఖండ భారతదేశం, రాముడు ఏలిన రాజ్యం ఇట్లాంటివన్నీ రామరాజ్యం కావాలే. ఇవన్నీ అసలు రామరాజ్యం అంటే ఏందో తెలవదు వీళ్ళకి. వీళ్ళకేం రామరాజ్యం తెలీదండి బాబు. కావాలని గుండెలు వీళ్ళకేం తెలీదు. బాదుకుంటారు. ఇప్పుడు కరెక్ట్‌గా చెప్తే సౌత్ ఇండియా మొత్తం అంటే అట్‌లీస్ట్ ఈ కర్ణాటక ఈ విజయనగర ప్రాంతం ఎండ్ టు ఎండ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు కిష్కింధ మరి. ఆ! మాకు సుగ్రీవుడి పాలన కావాలి. మాకు రాముడు అక్కర్లేదు తొక్కలేదు. అవును. రైట్. ఇంకోటి ఏమంటారు సార్ అట్లా మాట్లాడితే ఏమంటారంటే, తెలంగాణకు గూడా, మన ఆంధ్రాకు గూడా రాముడు వచ్చాడు. ఆ అడుగు జాడలున్నాయి. అంటే ఇప్పుడు మన వాడెవరైనా విదేశాలకు వెళ్లి ఇప్పుడు మోడీ గారెళ్లారు విదేశాలకి. వెళ్తే ఆ రాజ్యం నీదయిపోద్దా? అది. ఆ దేశం సో, నీదయిపోద్దా? 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి మందే అంటారు. వీళ్ళ ఆలోచనలు అట్నే ఉంటాయండి. వీసా ఇచ్చి వచ్చి 10 ఏళ్ళు ఉన్నాడంటే ఇది నా దేశం అయిపోద్దా? వెంటనే అయిపోద్దా? వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దా? అవును సార్ ఇది. ఒక్క నిమిషం సార్ లాస్ట్. యాహ్! అదేంటంటే ఈ బీజేపీ వాళ్ళు అంటే రాజకీయాలు మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. మాట్లాడొచ్చా సార్? యాక్చువల్లీ ఐ ట్రై టు అవాయిడ్ అండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎవడైనా సరే మతాన్ని వాడుకునేవాడిలాగా కనపడుతున్నాడు నాకు. రైట్. దట్స్ వై రైట్. మతాన్ని వదిలేద్దాం సార్. మతం గాకుండా ఇప్పుడు నేనొక ఎమ్మెల్యేగా గెలిచాను. నేను హ్మ్. గెలిచిన తర్వాత బయటకొచ్చి
కత్తి పట్టుకొని చూపిస్తున్నాను ఇట్లా గర్వంగా. ఉమ్, ఉమ్. అది అసలు కరెక్టేనా సార్? అది చట్టం ఒప్పుకుంటుందా అట్లా ఆయుధ ప్రదర్శన? అంటే చట్టం ఒప్పుకుంటుందా అంటే దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద తోయొచ్చు, కానీ దట్స్ అన్ అబ్సీన్ ఎక్స్ప్రెషన్ అండి. దాన్ని హ్మ్. చట్టం ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెట్టి జనాలు ఒప్పుకోకూడదు. అవునవును. ఆ! జనాలు అహా! చప్పట్లు లేదు. కొట్టి ఇండివిడ్యువల్‌గా దండలేస్తున్నారు కదా. వీళ్ళు అట్లా సార్? ఇప్పుడు జనాలు చప్పట్లు కొట్టి దండలేస్తున్నారు కదా. అవును. అక్కడ వస్తుంది. ఇప్పుడు ఏంటి ఆయుధ ప్రదర్శన అంటే, ఆ ఆయుధ ప్రదర్శన దేనికోసం చేస్తున్నాడు? చంపుతానన్న బెదిరింపు అయితే కాదు కదా. నేను గెలిచాను, ఇదిగో గొప్ప అని చూపించుకుంటున్నాడు. ఆ! ఓకే. థ్రెట్ గనక పెడితే కేసు పెట్టొచ్చు. ఆ! సార్ అదే కత్తితోటి గెలవలేదు గదా! అహా! తను కత్తితోటి గెలవలేదు గదా సార్? అయినా సరే ఇప్పుడు కత్తి చూపించి, ఈ కత్తి నా వ్యతిరేకుల మెడ మీద పడుద్ది ఇట్లాంటి ఏమన్నా థ్రెటనింగ్ వర్డ్స్ మాట్లాడనుకోండి, వెంటనే లోపల బుక్ చేసేయచ్చు. ఆ! ఓకే. ఓకే. రైట్. వాళ్ళు ఇది ఊపుతూ ఆళ్ళకంత ధైర్యం ఎక్కడిదండి. ఏదో ఇదేంటి ప్రతి ఒక్కడు కింగ్ లాగా ఫీల్ అవుతుంటాడు. వీళ్ళు అవును. ఓట్లేస్తే గెలిసినోడు కత్తి చూపించుకొని గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాడు. రైట్. అవునవును. అందుకనే వాళ్ళు సేవకులుగా గుర్తించబడాలండి. మనకేంటంటే ఈ లీడర్‌షిప్ లేకపోతే ఈ ఈ ఒక ఒక పొజిషన్‌లో ఉన్నోడిని చూడంగానే ఆటోమేటిక్‌గా చేతులు దండాలకు పెట్టేయటం, ఆడు గొప్పగా పైకి తలెత్తి చూడటం. వాడిని వాడిని భుజానేసుకొని తిరగడం తప్ప వాడు సేవకుడని గుర్తించరు. ఆడు సేవకుడని గుర్తించరు. అరే! నేను ఓటేస్తే నువ్వు వచ్చావు. నాలాంటోళ్ళు 100 మందో, 1000 మందో, 1,00,000 మందో ఏస్తే వచ్చావు నువ్వు. అదే 100 మంది, 1,00,000 మంది నిన్ను దించేస్తే దిగిపోతావు కూడా. పని అవును. చేసి పెట్టు. నీకు మళ్ళా ఇదే ఇస్తాం. మాకు పని చేసి పెట్టు. సో, ఈ ఈ ఈ ఈ విషయంలో అయినా సరే ఇది వాడుకోవచ్చండి. ఏంటంటే, మాకు మంచి చేసి పెట్టు. మాకు ఉపయోగకరంగా ఉండేటట్టు పెట్టు. నెక్స్ట్ 10 ఏళ్ల దాకా మాకు ఉపయోగకరమైన పనులు చేసి పెట్టు. నీకు మళ్ళీ ఇదే సీట్ ఇస్తాం. హ్మ్. ఇది కూడా అగ్రీమెంటే కదా. అవునవును. ఆ! ఇది కానీ కూడా ఆ నాలెడ్జ్ ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతది సార్ అది? గివ్ అండ్ టేక్ అగ్రీమెంట్. ఈ గివ్ అండ్ టేక్ అగ్రీమెంట్ ఈ వెధవలకు అర్థం కావట్లేదు. ఓట్లేసే వెధవలకు అర్థం కావట్లేదు. ఒరేయ్! వాడిని పెట్టింది నువ్వు. వాడి దగ్గర నుంచి తీసుకో. నువ్వు నెక్స్ట్ 5 ఏళ్లలో ఇయ్యకపోతే నిన్ను తీసేసి మళ్ళీ నీ మొహం చూడడం ఇంకోడికి ఇస్తాం. ఆ ఇంకోడిని కూడా నాకు తెలిసి ఈ సగంలో దింపేసే ప్రోగ్రామ్ ఉంటే బెటర్ అండి. ఒకసారి గెలిసిన తర్వాత 5 ఏళ్ల పాటు ఒక్కొక్కడు రాజులా ఫీల్ అయిపోతుంటాడు. అవునవును. ఎప్పుడొస్తదో గాని. అసలు పార్టీలు మారితే గూడా తీసి పడేయాలి సార్ పక్కన. ఆ చట్టం ఎప్పుడొస్తదని వెయిటింగ్ అండి. ఆ చట్టం పాస్ చేయాల్సినోళ్ళే ప్రతి ఒక్కడు వాళ్ళు. కప్ప వెధవలు. కప్ప వెధవలు. వాళ్ళు. వాళ్ళే జంపింగ్‌లు చేస్తుంటారు. అవును. రైట్. సో రైట్ సార్ కరెక్ట్ అయితే. సార్. థాంక్స్ ఎ లాట్ థాంక్ యూ అండి. సార్. థాంక్స్ ఎ లాట్ ఫర్ థాంక్ జాయినింగ్. యూ.